హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకో స్టోరీలోకి వెళితే, శశికాంత్ పూర్ణిమ దారిలో మాట్లాడుకోవడం చూసిన జీవన మామయ్య గారితో ఎవరో ఆమె మాట్లాడింది ఎలాగైనా తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చున్న శశికాంత్ దగ్గర జీవన కూడా ఉంటుంది. ఇదే రైట్ టైం ఆమె ఎవరో తెలుసుకోవడానికి అని శశికాంత్ని ఆరా తీస్తుంది జీవన ఆమె గురించి. మామయ్య గారు, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది జీవన. ఇంకా శశికాంత్ తడబడుతూ, ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్ళానమ్మా అని చెప్తాడు. ఎవరా ముఖ్యమైన వ్యక్తి అని జీవన అడుగుతుంది. బిజినెస్ అన్న తర్వాత రకరకాల మనుషులుంటారు, ఎవరని చెప్పాలి అని శశికాంత్ అంటే, ఆడా మగా అని అడుగుతుంది జీవన. దాంతో శశికాంత్ జీవన అడిగిన ప్రశ్నకి షాక్ అవుతాడు. ఏంటి ఈ అమ్మాయి ఇలా అడుగుతుంది అని. ఏంటమ్మా అన్నావు అని అడుగుతాడు శశికాంత్. అదే, మీరు కలిసింది ఆడమనిషినా మగమనిషినా అని జీవన అడుగుతుంది. ఆ అనుమానం నీకెందుకొచ్చింది? మీరు ఒక ఆవిడని మార్కెట్ పక్కా సందులో కలిసి మాట్లాడుతూ ఉంటే నేను చూశాను. అప్పుడే అడుగుదామనుకున్నాను, అంతలోనే వెళ్ళిపోయారు మీరు. నేరుగా వెళ్ళిపోయారు అని జీవన చెప్తూ ఉండగా, పూర్ణిమతో నేను మాట్లాడుతూ ఉండగా జీవన చూసేసిందా ఏంటి? నేను ఒకరిని కలిసి మాట్లాడాను అని తెలిస్తే సునంద ఎవరు అని ఆరా తీస్తుంది. నేను సరిగ్గా చెప్పకపోతే దొరికిపోతాను అని శశికాంత్ మనసులో అనుకుంటుండగా, అప్పుడే పైనుంచి సునంద డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. సునందరి చూసి శశికాంత్ భయపడుతూ ఉంటాడు. అడిగేది మిమ్మల్నే మామయ్యగారు అని జీవన అడుగుతే, ఎవరో తెలిసినవారేలేమ్మా, ముందు ఈ వంటకాలేంటో చూద్దాం అని శశికాంత్ అంటాడు. తెలిసినవారైతే రోడ్డుమీద మాట్లాడ్డమేంటి అని జీవన అడుగుతుంది. ఎవరో తెలిసిన వ్యక్తినని చెప్పాను కదమ్మా, మనలాంటివాళ్ళు రోడ్డుమీద కనిపెడితే సహాయం కోసం ఎంతోమంది పలకరిస్తూ ఉంటారు, అందర్నీ పట్టించుకుంటామా ఏంటి అని చెబుతూ శశికాంత్ మనసులో అనుకుంటాడు. నా అదృష్టం బాగుండి సునంద ఫోన్లో మాట్లాడుతూంది. ఇంక జీవన విసిగిస్తూనే ఉంటుంది శశికాంత్ని. అది కాదు మావయ్యగారు, ఏదీ కాదు. అమ్మా చూడు, వాసన చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తున్నాయి, వేసుకో చెప్తాను వేసుకో అని జీవనికి చెప్తూ ఉండగా, అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు. ఏంట్రా, ఏంటింత లేటు అని అడుగుతాడు శశికాంత్ ఆదిత్యను. ఇంకా ఆదిత్య, అమ్మా రామా భోజనం తిందాం అని ఆదిత్య పిలుస్తూ ఉంటాడు సునందని. 1 మినిట్ నాన్నా, వస్తున్నాను. మీ అమ్మ వెరీ బిజీరా, నువ్వు కూర్చో అని శశికాంత్ అంటాడు. నాన్న ఆఫీస్కి వస్తాను అని దారిలో దిగిపోయావు, మళ్ళీ రాలేదేంటి? ఎవరిని కలవడానికి అంత అర్జెంటుగా రోడ్డుమీద దిగిపోయావు అని ఆదిత్య అడుగుతూ ఉంటే, నేను అదే అడుగుతున్నాను బావుగారు అని జీవన అంటుంది. ఇప్పుడు జీవన, నేను ఒక లేడీతో మాట్లాడాను అని చెప్తే ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకు చుట్టుకునేలా ఉంది అని టాపిక్ని డైవర్ట్ చేయడానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని చెప్పాడు అని శశికాంత్ అంటాడు. ఇక సునంద డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడారు అని అడుగుతుంది సునంద. నేనే మాట్లాడాను అబ్బయ్యగారు, మావయ్యగారు దారిలో కారు దిగేశారు అని జీవన చెప్తూ ఉంటే, అమ్మా జీవన, అనవసరమైన విషయాలు భోజనం చేసేటప్పుడు అవసరమా అని శశికాంత్ అంటాడు. జీవన ఎప్పుడూ అంతేవండి, ఏదైతే ఉపయోగం ఉండదో అదే మాట్లాడుతుంది అని సునంద అంటుంది. మావయ్యగారు మాట దాటేస్తున్నారంటే నిజంగానే ఏమీ లేదా? ఈయన మంచోడే, పెళ్ళానికి భయపడే రకం, ఈయన ఏం తప్పు చేస్తాడులే అని జీవన అనుకుంటుంది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎవరికంట్లో పడకూడదని అనుకున్నాను, వాళ్ళ కంట్లోనే పడ్డాను. ఇంక నా అదృష్టమేమిటంటే నా మాటలు జీవన వినలేదు, లేదంటే పూర్ణిమ నా రెండో భార్య అని తెలిసిపోయేది. ఈ విషయం కనుక సునందికి తెలిసిందంటే, 1 తను చచ్చిపోతుంది, 2 పూర్ణిమని చంపేస్తుంది. నేను దోషిని, పూర్ణిమకి అన్యాయం చేశాను, చాలా పెద్ద అన్యాయం చేశాను. క్షమాభిక్ష లేదు. తను నాకోసం పెళ్లి చేసుకోకుండా నాకు పుట్టిన బిడ్డని చూసుకుంటూ ఉండిపోయింది. పూర్ణిమ, నన్ను క్షమించు అని అనుకుంటాడు శశికాంత్. ఇంక అప్పుడే ఆనంది పద్మమ్మ దగ్గర్నుంచి ఇంటికి వస్తుంది. బాధగా సైలెంట్గా తన రూంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆదిత్య ఆనందిని చూసి, ఆనందీ అని పిలుస్తాడు. సడన్గా వెళ్ళిపోయావ్, ఏమైంది? కాల్ చేస్తే కలవడం లేదు ఆదిత్య అడుగుతాడు. ఏమీ లేదు ఆదిత్యగారు, ఆ అమ్మ రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాను అని ఆనంది చెప్తుంది. రా ఆనంది, భోజనం చేద్దాం అని సునంద పిలుస్తుంది. భోజనం చేశానత్తయ్యగారు, అమ్మ పెట్టింది అని ఆనంది చెప్తుంది. సరైతే వెళ్ళి రెస్ట్ తీసుకో అని సునంద చెప్తుంది. ఆనందికి ఏమైంది, మొహమెందుకు డల్లుగా ఉంది అని ఆదిత్య అనుకుంటాడు. ఇంక ఆనంది రూంలోకి వచ్చి కూర్చుంటుంది. ఆ వెంటనే ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి, ఆనంది, నిజంగానే నువ్వు మీ ఇంటి దగ్గర్నుంచి భోజనం చేసి వచ్చావా అని అడుగుతాడు. అబద్ధం ఎందుకు చెప్తానండి అని ఆనంది అంటుంది. నీ ముఖం చూస్తుంటే అలాగే అనిపించింది. ఇప్పుడు నిజం చెప్పు, నాతో కూడా చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయావంటే ఏదో జరిగింది, ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు ఆదిత్య. చెప్పుకోవాలంటే పెద్దదే ఆదిత్యగారు అని ఆనంది చెప్తుంది. అలీకి వల్ల ఏమన్నా ప్రాబ్లమా అని ఆదిత్య అడుగుతాడు. అమ్మ వల్లే ప్రాబ్లం అంటుంది ఆనంది. అత్తయ్యగారు ఏం చేశారు అని ఆదిత్య అడిగితే, ఎట్లా చెప్పాలో నాకు సమ్మజైతలేదు ఆదిత్యగారు అని ఆనంది అంటే, నాకంటే అర్థం చేసుకునే మనిషి నీ జీవితంలో ఇంకెవరుంటారు అని ఆనంది అంటే, అది నిజమే ఆదిత్యగారు, అయితే ముందు ఏం జరిగిందో చెప్పు అని ఆదిత్య అడుగుతాడు. అమ్మ ఎల్లమ్మ తల్లికి మొక్కుకొని నాకోసం కటక ఉపవాసం చేసింది. 2 రోజుల్నుంచి పచ్చిగంగైన ముట్టలేదంట. మరి అట్లా చేస్తే ఏమవుతుంది?
కళ్ళు తిరిగి కింద పడింది. డాక్టర్గారొచ్చిండ్రు, సిలైన్ పెట్టిండ్రు అని ఆనంది చెప్తుంది. ఇప్పుడు అత్తయ్యగారికెట్లుంది? మంచిగానే ఉందా ఆదిత్యగారు? నేను కూడా అన్నే తినేసి వచ్చినాను అని ఆనంది చెప్తుంది. అత్తయ్యగారిప్పుడు అంతలా ఈ ఉపవాసం ఎందుకు చేయాలి అని ఆదిత్య అడుగుతే, నాకోసమే అంటుంది ఆనంది. నీకోసమేంటి ఆదిత్య అని ఆదిత్య అడిగితే, నా కన్నవాళ్ళు ఎవరో తెలియాలని మొక్కుకుందంట అని ఆనంది చెప్తే, ఆదిత్య సింహాద్రి పద్మమ్మ ఆనంది కన్నవాళ్ళ గురించి వెతుకుతున్నామని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. అంటే అత్తయ్యగారు మావయ్యగారు ఆనంది కన్నవాళ్ళ గురించి వెతకడం ఆపలేదన్నమాట. నాకు నిజం తెలుసు కదా, మరి నేను చెప్పాలా వద్దా అని ఆదిత్య మనసులో అనుకుంటుండగా, ఉన్నట్టుండి వాళ్ళు నా కన్నవాళ్ల కోసం తాపత్రయపడ్డమేంటో నాకర్థం కావడం లేదు అని ఆనంది చెప్తుంది. ఆ తాపత్రయం నీకు లేదా ఆనంది అని ఆదిత్య అడుగుతాడు. ఎందుకుండాలి? ఏ పెంచినోళ్ళు అమ్మా నాన్న కారా? వాళ్ళు కన్నవాళ్ళు అని అనుకోలేరా అని ఆనంది అంటుంది. అమ్మా నాన్న అనుకోవడం లేదు, కన్నవాళ్లతో ఉండే బంధం వేరు అని ఆదిత్య అంటాడు. అదేం కాదు ఆదిత్యగారు, నువ్వు నా దగ్గర నిజం ఒప్పుకోకపోయినా నీ మనసు నాకు తెలుసు. ఆనంది జ్యోతిగారు నీకు కన్నతల్లి కాబట్టి ఆవిడ జైలుకు వెళ్తుందని భయపడి నన్ను పెళ్లి చేసుకున్నావు. శ్రీతన్ నీ సొంత తమ్ముడు కాబట్టి అంత ప్రేమ చూపిస్తున్నావు. నీ రక్తబంధానికి నువ్విచ్చే విలువ, నువ్వు చూపించే ప్రేమ అడుగడుగునా కనిపడుతూనే ఉంది ఆనంది అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. పెళ్లైన ఆడపిల్లకి భర్తే అమ్మ, భర్తే నాన్న, భర్తే అన్ని, భర్తే సర్వస్వం. భర్త తర్వాతే ఎవరైనా. ఇప్పుడు నా కన్నవాళ్ళు ఎవరో నాకు తెలిస్తే ఏంది, తెలియకపోతే ఏంది అని ఆనంది అంటుంది. లేదు ఆనంది, నువ్వు పైకిలా మాట్లాడుతున్నది కాని నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. కన్నవాళ్ళు ఎవరో తెలియకపోయినా పర్వాలేదు అని తెలిసి కూడా తెలియనట్టుండడం నరకం. ఈ నరకాన్ని ఎలా అనుభవిస్తున్నావో తెలియడం లేదు, ఎన్నాళ్ళు అనుభవిస్తావో కూడా తెలియలేదు. నీకోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. ఇంక తర్వాత ఆనంది ఫోన్లో నాన్నమీద ఉన్న పాటని వినుకుంటూ క్యారెట్ కట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు శశికాంత్ కూడా సోఫాలో కూర్చుని తన కూతుర్ని పూర్ణిమాని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. నీవల్లే ప్రేమంటే తెలిసింది నాన్న అనే పాట వినుకుంటూ ఆనంది తన చిన్ననాటి సూర్య, సింహాద్రి తనమీద చూపించిన ప్రేమ, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఇంక అప్పుడే ఆదిత్య అక్కడికి వచ్చి ఆనందిని చూసి బాధపడుతూ శశికాంత్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. కర్పగం తనతో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు ఆదిత్య. కన్నతండ్రి అంటే కూతురి కోసం చాలా చేస్తాడు. అలాంటి ప్రేమ కోసం కన్న కూతురు ఎవరు చూడటమని ఆదిత్య అనుకుంటూ ఉంటే, మరోవైపు శశికాంత్, నా కూతురు కూడా తండ్రి ప్రేమలేక బాధపడదా? నేను కన్న తండ్రి అని తనకు తెలియదు. తనకోసం నేను ఏమీ చేయలేదు. కేవలం తన జన్మకి మాత్రమే కారణమయ్యాను. పశువులు చేసే పని నేను చేశాను. మరి నాకు పశువులకి తేడా ఏంటి అని చాలా మదనపడిపోతూ ఉంటాడు శశికాంత్. ఇంకా ఆదిత్య కూడా ఆనందిని తలుచుకుని బాధపడుతూ శశికాంత్ పక్కనే సోఫాలో వచ్చి కూర్చుంటాడు. నాన్నా, నేనొక ప్రశ్న అడగరా? ఎందుకు ఏంటి అని అడగద్దు, నాకు సమాధానం కావాలి. సరే అడుగురా అంటాడు శశికాంత్. ఒక కన్నతండ్రి తన పిల్లల కోసం ఏం చెయ్యాలనుకుంటాడు అని ఆదిత్య అడిగితే, ఇదేంటే వీడు నేను నా కూతురు కోసం ఆలోచిస్తూ ఉంటే సవాళ్లని నా మనసు తెలిసినట్టు అదే ప్రశ్న అడుగుతున్నాడు. చెప్పు నాన్నా, నీకు కొడుకులే ఉన్నారు, నీకు కూతురులేదు కదా? ఒకవేళ కూతురుంటే తనమీద నీకు ఎలాంటి ప్రేమ ఉండేది అని ఆదిత్య అడుగుతాడు. నీమీద ఉన్న ప్రేమలాంటిదే ఉంటుందిరా అని శశికాంత్ చెప్తాడు. అంటే మాకోసం చేసినట్టే మా చెల్లెలు కోసం కూడా చేస్తావా అని ఆదిత్య అడుగుతాడు. అవును చేస్తాన్రా అని శశికాంత్ అంటే, చేయకపోతే తండ్రి ఎలా అవుతాడు? ఆ ప్రేమ కోసం ఆ కూతురు కూడా ఎదురుచూస్తూ ఉంటుంది కదా, మరి దేవుడు వాళ్ళని కలిపితే బావుంటుంది అని ఆదిత్య అంటాడు. అవునురా, కలిపితే బావుంటుంది అని శశికాంత్ అంటాడు. కలుస్తారంటావా అని ఆదిత్య అంటే, శశికాంత్కి అర్థం కాక ఎవరి గురించి వీడలా చెప్తున్నాడు అని, ఆది ఎవరా అని అడుగుతాడు. ఇంకా ఆదిత్య తడబడుతూ, ఎవరంటే అసలేనా అమ్మానానా? అసలేనా అమ్మానాన్న ఏంటి? ఎక్కడో చదివాన్లే, ఒక అమ్మాయికి తన కన్నవాళ్ళెవరో తెలీదంట అని ఆదిత్య అంటాడు. ఎక్కడైంద్రా, నీ భార్య ఉంది కదా అని శశికాంత్ అంటే, తెలిస్తే అని ఆదిత్య అంటారు. అంతకంటే అదృష్టమేముంటుందిరా? అవునాన్నా, కన్నవాళ్లు పిల్లల్ని కలిస్తే నిజంగా అదృష్టమే అని ఆదిత్య చెప్తాడు. అవున్రా, నాకు ఒక కూతురుందని ఇంతవరకు తెలీదు. తెలిసిన తర్వాత తనని కలవాలా వద్దా అన్న ఆలోచిస్తూ ఉండిపోతున్నాను. ఇప్పుడే పూర్ణికి కాల్ చేసి మాట్లాడతాను అని మనసులో అనుకుంటాడు శశికాంత్. నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదని ఆదిత్య అడిగితే, తండ్రి అంటే బాధ్యత. కన్నవాళ్ల ఎక్కడున్నా తన బాధ్యతని నెరవేర్చుకోవాలి. అదే ధర్మం. కన్నవాళ్ల కళ్ల ముందు ఉండే కలిగే ఆనందానికి ప్రపంచంలో దానికి ఏదీ సాటిరాదు. ఈ జన్మకి సార్థకత మనం కన్నవాళ్లకి, మనల్ని కన్నవాళ్లకి న్యాయం చేయగలిగినప్పుడే అని శశికాంత్ చెప్పి వెళ్ళిపోతాడు. నాన్న చెప్పింది నిజమే. అలా సార్థకత లేకనే ఆనంది బాధపడుతూ ఉంది. మరి నేనిప్పుడేం చెయ్యాలి? నా భార్యకి ఎలా న్యాయం చేయాలి అని ఆదిత్య అనుకుంటాడు. ఇంక శశికాంత్ పూర్ణిమకి ఫోన్ చేయడానికి గదిలోకి వచ్చి తలుపు వేస్తాడు. పూర్ణిమకి ఫోన్ చేస్తాడు. నా కూతుర్ని నేను చూడాలని చెప్తాను. త్వరగా ఫోన్ లిఫ్ట్ చే పూర్ణి అని అనుకుంటాడు శశికాంత్. ఇంక చైత్ర ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో,
ఎవరండి అని అడుగుతూ ఉంటుంది. శశికాంత్ చైత్ర గొంతు విని ఆశ్చర్యంతో నా కూతురా అనుకుంటూ వింటూ ఉంటాడు. ఎవరండీ మాట్లాడరేంటి? రాంగ్ నంబరా అని అడుగుతుంది చైత్ర. రైట్ నంబరే అమ్మా అని శశికాంత్ అంటాడు. మరి ఎవరు అంటే సైలెంట్గా ఉన్నారు అని చైత్ర అడిగితే పూర్ణిమ అని తడబడుతూ ఉంటాడు శశికాంత్. పూర్ణిమ మా అమ్మే, మీరెవరు అని అడుగుతుంది చైత్ర. నేను మీ నాన్నన్నని చెప్పబోయి మీ అమ్మకి ఫ్రెండ్ని అని చెప్తాడు శశికాంత్. ఇంక చైత్ర ఆశ్చర్యపోయి మా అమ్మకి ఫ్రెండా? అది నాకు తెలియకుండా ఈ హైదరాబాద్లో ఈ ఫ్రెండ్ ఎవరబ్బా అని అనుకుంటుంది చైత్ర. ఒక్కసారి నా ఫ్రెండ్కి ఫోన్ ఇస్తారా అంటాడు శశికాంత్. ఇంక చైత్ర పూర్ణిమని పిలుస్తుంది. ఏంటే అని అనుకుంటూ వస్తుంది పూర్ణిమ. మీ ఫ్రెండ్ కాల్ చేశాడు, ఇదిగో మాట్లాడు అని చైత్ర పూర్ణిమ చేతులు ఫోన్ పెడుతుంది. ఆ ఫ్రెండా అని ఆశ్చర్యపోతుంది పూర్ణిమ. నేనే పూర్ణిని, నా కూతురు గొంతు విన్నాను, నేను డిసైడ్ అయ్యాను నా కూతుర్ని నేను చూడాలి అని శశికాంత్ అంటే, ఎందుకు ఫోన్ చేశారు? మళ్ళీ మీరు తొందరపడుతున్నారు. నువ్వు ఎలాగైనా అనుకో, ఇంతకాలం నేను చేసిన తప్పుకి సరిదిద్దుకోవడానికి ఈ జీవితం సరిపోదు. ఇప్పుడు నా కూతుర్ని కూడా చూడకపోతే పాపం చేసినట్టయితుంది. ఒక్కసారి నా కూతుర్ని చూడాలి పూర్ణి అని పూర్ణిమని బ్రతిమాలాడుతూ ఉంటాడు. ఇంకొక్కసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. పైగా ఇప్పుడు నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది పూర్ణిమ. ఇంక శశికాంత్ చాలా బాధపడతాడు కాల్ కట్ చేసిందని. ఏంటి పూరి, ఎవరో ఆ ఫ్రెండ్, నాతో ఎప్పుడు చెప్పలేదు అని చైత్ర అడిగితే, ఊరుకోవే, కలిసి చదువుకున్నాం, ఇంతకు నువ్వు ఆఫర్కి వెళ్తున్నావా అని టాపిక్ మారుస్తుంది పూర్ణిమ. అయినా శశికాంత్ కాల్ చేస్తూ ఉంటాడు కాని పూర్ణిమ కాల్ కట్ చేస్తుంది. ఇంక శశికాంత్ మెసేజ్ చేస్తాడు కాల్ కట్ చేస్తోంది అని. ఇంక పూరి ఆ మెసేజ్ చూసుకుని నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను అని రిప్లై ఇస్తుంది. ఇంక ఆదిత్య చిట్టిగాడి దగ్గర కూర్చుని, రే చిట్టి, నేను పూర్తిగా కన్ఫ్యూజన్లో పడిపోయాన్రా. మీ అక్క కన్నవాళ్లెవరో నాకు తెలుసు, మీ అక్కకు కూడా తెలుసు, తను చెప్పడం లేదు, కర్పగాని చెప్పొద్దనింది. ఎందుకో అర్థం కావటంలేదురా. అంత బలమైన కారణం ఏముంటుంది? ఆనంది అన్నీ మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది. నాతో తను ఏమీ చెప్పకుండా నేను ఎలా హెల్ప్ చేయగలను? అలాగని మౌనంగా ఉండలేకపోతున్నాన్రా. లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలా? వద్దురా, నా భార్యకి ఇలాంటి పరిస్థితి వద్దు. జన్మం సార్థకం కావాలంటే మీ అక్కకి అమ్మానాన్న ఉండాలి అని ఆదిత్య చిట్టిగాడితో చెప్తూ ఉన్నప్పుడు ఆనంది వస్తూ ఉంటుంది. లాయర్ జ్యోతి సూర్యగార్ల కూతురు జీవన కాదు, కుట్టి అన్న నిజం అందరితోనూ చెప్పేయాలి. ఇప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాన్రా. నాకు తెలిసిన నిజం మీ అక్కకి చెప్పాలి, అందరికూ చెప్పాలి. వచ్చే మీ అక్క పుట్టినరోజుకి గ్రాండ్గా సెలబ్రేట్ చేసి అందర్నీ పిలిచి అందరి సమక్షంలో అసలైన జీవన కుట్టి అని చెప్పేస్తాన్రా. నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ఏమంటావు అని చిట్టిగాడినరుగుతాడు ఆదిత్య. అప్పుడే అక్కడికొచ్చిన ఆనంది ఏమంటాడు? సరేనంటాడు. ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆనంది అంతా వినేసిందా అని మనసులో అనుకుంటాడు ఆదిత్య. వాడు సరే అంటాడు. ఓకే, నేను సరే అనాలంటే ఆ నిర్ణయం ఏందో నాకు చెప్పండి అని ఆనంది అంటుంది. నీకు చెప్పేది కాదులే ఆనంది, నువ్వు నేను చెప్పింది వినలేదన్నమాట. హమ్మయ్యా అని మనసులో అనుకుంటాడు ఆదిత్య. చెప్పండి ఆదిత్య గారు అని ఆనంది అంటే, అది నాకు వాడికి సీక్రెట్ అంటాడు ఆదిత్య. ఓహో, మీ ఇద్దరి మధ్య కూడా సీక్రెట్స్ ఉంటాయా? ఏ, నీ దగ్గర ఏమీ సీక్రెట్స్ లేవా? నా దగ్గర ఏముంటాయండి, నిజంగానే ఏమీ లేవా అని ఆదిత్య అడిగితే, ఆనంది మనసులో ఇలా అనుకుంటుంది. ఉన్న ఒక్క రహస్యం, అది నా జన్మరహస్యం, కానీ ఇప్పుడు చెప్పకూడదు అని ఆనంది అనుకుంటుంది. మరి ఇన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.